వెల్కమ్ ఎవ్రీబడి. సన్ సిటీ యొక్క సేఫేరి మ్యూజియం దగ్గరికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ టు సన్ సిటీ. కికో, వీళ్ళందరూ వాళ్ళ కంట్రీ నుంచి మన సన్ సిటీ మ్యూజియం ని చూడడానికి వచ్చారా? లేదు డోడో, డిఫరెంట్ కంట్రీ ఇంటెలిజెన్స్ అందరూ మన సన్ సిటీలో సృష్టించిన ఈ సన్ సిటీ మ్యూజియం లో వాళ్ళ కంట్రీస్ కి పొందిన విలువైన వస్తువుల్ని ఇక్కడ పెట్టాము. ఇంకా నగల్ని కూడా. వీటిని చూడడం కోసమే వాళ్ళందరూ వచ్చారు. Yes, because not only this museum is safe, అంతేకాకుండా ఈ సన్ సిటీలో కికో లాంటి ఒక మంచి అబ్బాయి, సూపర్ స్పీడో లాంటి సూపర్ కారు ఉంది. కనుక ఈ సన్ సిటీలో అన్ని చాలా సేఫ్ గా ఉంటాయి. థ్యాంక్ యూ. ఇందువల్ల మీకు ఇంకా మా సన్ సిటీకి ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి. కానీ కికో, ఇందులో సన్ సిటీకి ఏం బెనిఫిట్ ఉందని అడిగితే దాన్ని వన్ వర్డ్ లో చెప్పాలంటే హౌ? కొన్ని కంట్రీస్ లో ఉండే పెద్ద విషయాలని మన మ్యూజియం లో ఉన్నాయి. ప్రజలు టికెట్స్ కొనుక్కుని ఇక్కడికి చూడడానికి వచ్చేటప్పుడు సన్ సిటీ గవర్నమెంట్ కి ఎక్కువ బెనిఫిట్ వస్తుంది. ఇదే ఒక్క దెబ్బలో 2 మామిడికాయలా? రండి, వచ్చి చూడండి. బల్లా బీబీ శబాష్! మేయర్ ఈ ఊరికి చెందిన నిధిని ఎంతో చక్కగా సురక్షితంగా రక్షిస్తున్నారు. కానీ ఇక్కడున్న సెక్యూరిటీ ఎవరని చెప్పగలరా? ఎస్, మేమందరం సెక్యూరిటీ ఆఫీసర్ ని కలవాలనుకుంటున్నాం. తప్పకుండా చూడొచ్చు. ఇదిగో ఈయనే జార్జ్, మన మ్యూజియం యొక్క సెక్యూరిటీ ఆఫీసర్. మీ దేశంలోని అన్ని వస్తువులు ఇక్కడ సేఫ్ గా ఉంటాయి. ఎందుకంటే నేను ఇక్కడ ఉండగా దీని లోపలికి ఒక్క ఈగ కూడా ప్రవేశించలేదు. ఇలా రండి, ఈ ఈగను తీసుకెళ్లి మ్యూజియం అవతల పారే. రండి, ఈ మ్యూజియంలో మేము ఎన్నో కొత్త విషయాల్ని పొందుపరిచాం. అవన్నీ మీకు చూపించడం నేను మర్చిపోయాను. టెంపో అన్న, మీరు ఆ కట్టెని రిమూవ్ చేయండి. అందరూ దాన్ని చూడనివ్వండి. ఇవన్నీ చూస్తుంటే అచ్చం మాలాగే ఉన్నాయి. వల్లా బీబీ, నాకు ఈ ఐడియా చాలా బాగా నచ్చింది మేయర్. వీటన్నిటిని చూడడానికి ఒరిజినల్ లాగే ఉన్నాయి. ఒరిజినల్ కన్నా 100% ఒరిజినల్. నాకు ఆకలిస్తుంది, లస్సీ తాగుతాను. మిస్టర్ మేయర్, మీ కొత్త ఆడిషన్ ని చూస్తే చాలా సంతోషంగా ఉంది. తట్టుకోలేకపోతున్నాను. నాకు నమ్మకం ఉంది, ఇక పైన మనకి సన్ సిటీకి మంచి రిలేషన్షిప్ ఉంటుందని. చాలా స్ట్రాంగ్ గానే ఉంటుంది. విషయం తెలియాలంటే కావాల్సింది 10 భాషలు కాదు, వేష భాషలు, రాత కోతలు, పాత పూతలు. ఆయన ఏమంటున్నారంటే, ఇంత సెక్యూరిటీ ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి దొంగతనం చేయగలరా అంటున్నారు. దానికి సారీ ఏం సమాధానం చెప్పారో తెలుసా? కిక్కో సూపర్ స్పీడ్ ఇక్కడ ఉన్నంత వరకు దొంగతనమే కాదు, ఇక్కడున్న ఏ వస్తువుని టచ్ చేయలేరంటున్నారు. సరే రండి, మిమ్మల్ని అందరినీ నేను ద్వారం వద్ద వరకు తీసుకువెళ్తాను. ఇప్పుడు ఈ మ్యూజియం ని క్లోజ్ చేసే టైం వచ్చింది. కిక్కు, రండి, మనందరం బయటికి వెళ్ళిపోదాం. చిక్ 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 చా చిమ్ చిమ్ చిమ్. సాంగ్ సిగ్నల్ స్పేస్
ఈ జెమ్స్ ఎక్కడ ఉంటాయి? మరి ఒరిజినల్ జెమ్స్ మా మాస్టర్ దగ్గర ఉంటాయి. మాస్టర్, మనం అనుకున్న చోటికి వచ్చి కలవండి. R7 డేంజర్ లైట్ బ్లింక్ అవుతోంది. సిగ్నల్ మ్యూజియం వైపే వస్తోంది. కానీ మ్యూజియం ఇక్కడ నుంచి చాలా దూరం కదా. వేరే దారి లేదు, సూపర్ స్పీడోని పిలిచి తీరాలి. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. సూపర్ స్పీడో, త్వరగా మ్యూజియం కి వెళ్ళు. ఎందుకంటే ఏదో సమస్య అనుకుంటాను. ఓకే బ్రో, మెరుపు వేగంతో ఎలా వెళ్తానో నువ్వే చూడు. కికో, నీకొక్కసారి చెప్తే అర్థం కాదా? మ్యూజియం ని క్లోజ్ చేసేసాం. వెళ్ళండి, పొద్దున్న రండి. అంకుల్, మేము మ్యూజియం ని చుట్టి చూడ్డానికి రాలేదు. నా R7 డేంజర్ లైట్ బ్లింక్ అయింది. అది మ్యూజియం వైపే సిగ్నల్ చూపించింది. ఖచ్చితంగా ఇక్కడ ఏదో ప్రాబ్లం జరిగింది. మీరు ఎందుకో ఒకసారి మ్యూజియం లోపలికి వెళ్ళి చెక్ చేయండి. చెక్ చేయాల్సింది మ్యూజియం ని కాదు, నీ R7 నే చెక్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి సమస్య లేదు. మీరు ఎలా దీన్ని ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారో అర్థం కావటం లేదు. ఎందుకంటే మ్యూజియం లో సీసీటీవీ కెమెరాతో పాటు హార్ట్ బీట్ సెన్సర్ ని కూడా ఫిక్స్ చేశాం. అందువల్ల మ్యూజియం లో ఎవరు ఉన్నా సరే ఆ మనిషి హార్ట్ బీట్ తో ఆ సెన్సర్ యాక్టివేట్ అయిపోతుంది. ఆ తర్వాత అలారం మోగుతుంది. ఆ సెన్సర్ ని రాత్రి నుంచి తెల్లవారి మ్యూజియం ఓపెన్ చేసేంత వరకు యాక్టివేట్ లోనే ఉంచుతాం. ఇక్కడికి మనిషే కాదు, ఒక ఈగ కూడా లోపలికి జొరబడలేదు. ఈ ఈగతో పాటు వీళ్ళను కూడా ఇక్కడి నుంచి బయటికి గెంటే. ఓకే, ఒకవేళ R7 డేంజర్ లైట్ తప్పుగా ఉండొచ్చు. కానీ జార్జ్ అంకుల్, ఇక్కడ ఏదో ఒక తప్పు జరిగుండే ఛాన్స్ ఉంది కదా. మనం అనవసరంగా మాట్లాడి టైం ని వేస్ట్ చేయొద్దు. అది మాత్రం కాదు, ఇక్కడ సెక్యూరిటీ ఇన్ఛార్జ్ మీరే కదా. అలాగే కికో, ఫస్ట్ అండ్ లాస్ట్ టైం నీ మాట విని నేను ఈ రాత్రి పూట ఈ మ్యూజియం ని ఇప్పుడు తెరుస్తాను. కానీ లోపలికి వెళ్ళడానికి ముందు నేను ఈ హార్ట్ బీట్ సెన్సర్ ని డీయాక్టివేట్ చేయాలి. అయితే జార్జ్ అంకుల్ లైఫ్ లో మొదటిసారో ఆఖరిసారో ఒక మంచి పని చేయబోతున్నారనుకుంటా. ఏమన్నావ్? లేదు లేదు, ఏంటంటే మీరు ఎప్పుడు మంచి పనులే కదా చేస్తారు. అలాగే, అలారం డీయాక్టివేట్ అయిపోయింది. లోపలికి వెళ్ళండి. చూసారుగా, అయ్యిందా చెకింగ్? ఇక్కడంతా సవ్యంగానే ఉందిగా. జార్జ్ అంకుల్, ఒకసారి టోటల్ మ్యూజియం ని చెక్ చేద్దామా? చిక్కుముక్కి గుడియా చింగ్ 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 చుమ్ 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 చి చి చుమ్ చుమ్. ఇకో అక్కడ చూడు, ఎవరో టాఫీ తిని ఆ పేపర్ వదిలేసి వెళ్ళిపోయారు. చెత్తని ఎక్కడ పడితే అక్కడ పారేయడం చాలా తప్పు. వెరీ బ్యాడ్ హ్యాబిట్. నేను కొంచెం తింటాను. ఇక మీరు ఆడే డ్రామా పూర్తయితే వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరండి. నేను చెప్పాను కదా, నేనుండగా ఇక్కడ ఎలాంటి సమస్య ఎదురవ్వదు. మీరంతా వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళండి. నా R7 ఇప్పటి వరకు ఎప్పుడు తప్పని సిగ్నల్ ఇవ్వలేదు. ఏదో సమస్య ఉంది. నా మనసు అదే చెప్తోంది. కరెక్ట్ గా చెప్పావు కికో. R7 డేంజర్ సిగ్నల్ రాత్రిపూటే వచ్చింది. సో ఈ రోజు రాత్రికి మనం దూరంగా ఉండి మ్యూజియం ని బాగా గమనిస్తూ ఉండాలి, సరేనా? ట్వింకిల్ ఇచ్చిన ఐడియా గురించి చెప్పాలంటే తను నిజంగా చాలా బ్రిలియంట్.
మ్యూజియం ని అలా చూస్తూ ఉంటే నాకు ఆకలి మొదలైంది. నేను కొంచెం తింటాను. కిక్కో, నాకేమనిపిస్తుందంటే జార్జ్ అంకుల్ ఏదైనా తప్పు చేస్తుంటారా? ఒకవేళ జార్జ్ అంకుల్ నైట్ టైం ని ఆ సిగ్నల్ ని డియాక్టివేట్ చేసి ఆ మ్యూజియం లోపలికి వెళ్ళుండొచ్చు కదా. తర్వాత ఏదో ఒకటి చేసి ఏం తెలియనట్టుగా లోపలికి వచ్చుండొచ్చు కదా. అందుకే ఆ సౌండ్ బ్లింక్ అయిందేమో. కానీ నిన్న మనం మ్యూజియం లోపలికి వెళ్ళినప్పుడు అంతా నార్మల్ గానేగా ఉంది. అన్ని వస్తువులు ఎక్కడున్నాలో అక్కడే ఉన్నాయి. కానీ కికో, కొన్ని సందర్భాల్లో మనం చూసేది కూడా నిజం కాదు. నువ్వు సరిగ్గా చెప్పావు సూపర్ స్పీడో. నాకేమనిపిస్తోందంటే మళ్ళీ మనం R7 డేంజర్ లైట్ బ్లింక్ అవుతోంది. కానీ నేను చూసిన వరకు నార్మల్ గానేగా ఉన్నాయి. మనం ఒక పని చేద్దాం, మ్యూజియం వెనక వైపు వెళ్ళి చెక్ చేద్దాం. చిక్కముకి గుడియా చింగ్ చింగ్ చింగ్, చిక్కిమికి చికియా చుమ్ చుమ్ చుమ్. ఈ రోజు నేను మీకోసం 1000 సంవత్సరాల క్రితం కాయిన్స్ తీసుకొచ్చాను మాస్టర్. దానికి బదులుగా అన్ని డమ్మీ కాయిన్స్ ని నేను మ్యూజియం లో పెట్టేశాను మాస్టర్. సో ఎవరికి వాటిని చూస్తే సందేహమే రాదు. కొంచెం కొంచెంగా మ్యూజియం లో ఉన్న పాత వస్తువులన్నిటినీ నేను దొంగిలించి తీసుకొస్తాను. బదులుగా డమ్మీ పీస్ అక్కడ పెడతాను. ఎవ్వరూ కూడా దాన్ని కనుక్కోలేరు. అతి త్వరలోనే మనం ఎప్పుడో కలిసే చోటుకి వచ్చి కలవండి. అటువైపు ఎవరు వెళ్తున్నట్టు అనిపిస్తోంది. సూపర్ స్పీడో, త్వరగా నన్ను హైవేలో వదిలేసాయి. అది ఎవరో నేను వెళ్ళి చూస్తాను. నువ్వెవరు? మ్యూజియంలో నుంచి దేని దొంగతనం చేసావో చెప్పు. ఈ పోహ వల్ల నేను దేన్ని చూడలేకపోతున్నాను. కికో, డోంట్ వరీ. నేను ఇప్పుడే ఈ పొగ మేఘం మీద నీళ్లు చల్లుతాను, చూస్తూ ఉండు. కికో, నువ్వు బానే ఉన్నావు కదా? నేను బానే ఉన్నాను, కానీ తను ఎస్కేప్ అయిపోయింది. కిక్కో, నువ్వు తన మొహం చూసావా? కానీ మొహాన్ని నేను క్లియర్ గా చూడలేదు. కానీ ఒక విషయం తెలుసు, తను ఎవరో నాకు తెలుసు. ఆ డెలిగేట్స్ లో ఒక లేడీ వచ్చారు కదా, తనే ఇప్పుడు వెళ్లారు. తనతో పాటు తన ఇంకో పార్ట్నర్ కూడా ఉన్నట్టున్నారు. వాడే నా మీద స్మోక్ బాంబ్ ని వేశాడు. అయ్యయ్యో, ఏమిటిది? నువ్వు ఏమంటున్నావో అర్థం కాలేదు కికో. ఆవిడ ఎంతో నిజాయితీ గల లేడీ. ఆవిడ ఎందుకని మ్యూజియంలోని వస్తువుల్ని దొంగిలించాలి? కానీ మేయర్ అంకుల్, వాళ్ళు దొంగిలించకపోతే ఎందుకని అక్కడి నుంచి పారిపోవాల్సి వచ్చింది? ఇంతవరకు మన మ్యూజియం నుంచి వస్తువులు పోయినట్టుగా మనకు సమాచారమే లేదు. మనమందరూ మ్యూజియం కి వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం. అంకుల్ కాస్త ఆపండి. అలా చూసారా, రాత్రి 10:15 నుంచి 10:30 వరకు ఫుటేజ్ కనిపించట్లేదు. ఎవరో సీసీటీవీ కెమెరాని హ్యాక్ చేసినట్టున్నారు. కానీ హార్ట్ బీట్ సెన్సర్ ఉండగా ఇదంతా ఎప్పటికీ జరగదు. ఎవరైనా ఇక్కడికి వచ్చి హ్యాక్ చేసుంటే వారి హార్ట్ బీట్ తో అలా ఖచ్చితంగా మోగి ఉండేది. ఒకవేళ ఇలా కూడా జరిగిండొచ్చు కదా. వాళ్ళకి ఆర్బిటే లేకుండా ఉండుంటే. కానీ కికో, మ్యూజియంలోని వస్తువులన్నీ కూడా ఎక్కడికి పోలేదు. అన్ని యథాస్థానాలు అలాగే ఉన్నాయి.
సరే రండి చూద్దాం. సూపర్ స్పీడో ఫార్ములా నంబర్ 73. ఫ్యాంటాస్టిక్ ఐడియా బ్రో. ఫార్ములా 73ని యాక్టివేట్ చేసి ఇదంతా ఒరిజినలా కాదా చెక్ చేస్తాను. కికో, ఈ జెమ్స్ అన్ని టోటల్ గా నకిలీవి. ఆ ఏన్షియంట్ కాయిన్స్ కూడా అలాంటివే. ఈ డైమండ్స్ కూడా డూప్లికేటే. అయ్యయ్యో, ఇదంతా ఎలా జరిగింది? అసలు ఎవరు వీటన్నిటిని దోపిడీ చేసుకుని వెళ్ళిపోయారు? ఒకవేళ అలా దొంగిలించిన దొంగ ఏ ద్వారం గుండా వచ్చి ఉంటాడు, వెళ్ళి ఉంటాడు. అలా చూసారా, అటువైపే విండోస్ అన్నిట్లోనూ డస్ట్ ఉంది, కానీ ఆ విండో మాత్రం క్లియర్ గా ఉంది. అంటే అటువైపు ఎవరో వచ్చి వెళ్తున్నట్టున్నారని అనిపిస్తోంది. ఒకవేళ అక్కడి నుండి ఎవరైనా వెళ్ళి ఉంటే వాళ్ళ హార్ట్ బీట్ వల్ల ఆ అలారం ఎందుకని మోగలేదు? దాన్ని మనం తెలుసుకుందాం. సూపర్ స్పీడో ఫార్ములా నంబర్ 73ని యూజ్ చేసి స్టాచ్యూస్ అన్నిటిని స్కాన్ చేయి. ఇదేమీ స్టాచ్యూ కాదు, ఇది హ్యూమనైడ్. అంటే హ్యూమనైడ్ లా కనిపించే ఒక రోబోట్. ఎందుకంటే రోబోట్ కి హార్ట్ బీట్ ఉండదుగా, అందుకే అలారం రింగ్ అవనే లేదు. అద్భుతం కిక్కో, నువ్వు సూపర్ స్పీడో కలిసి మీ తెలివితేటలతో చివరికి నేనెవరో కనిపెట్టేశారు కదా. భలే భలే. కానీ ఏం చేయగలం? నన్ను మీరు పట్టుకోలేరు కదా. అసలైన వాటికి బదులుగా ఈ డబ్బీ డైమండ్స్ ని వేరే తీసుకోండి. ఇదిగో వెళ్ళిపోతున్నాను. సూపర్ స్పీడో వీళ్ళందరినీ ఇక్కడ నుంచి సేఫ్ గా బయటికి తీసుకెళ్ళు. అంతలోపు నేను చీకి మీకు డాల్ని ఫాలో చేస్తాను. కికో, నేను నీకు సాయం చేయనా? చిక్కముకి కొడియా చింగ్ చింగ్ చింగ్, చిక్కిమికి చికియా చుమ్ చుమ్ చుమ్. మొన్న నిన్ను కాపాడుకోవడానికి ప్రయత్నించు సూపర్ స్పీడో. నీకేం కాలేదుగా సూపర్ స్పీడో. కికో, డోంట్ వరీ బ్రో, నేను మళ్ళీ మామూలుగా మారిపోతాను. అంత పెద్ద ఎక్స్ప్రెషన్ ని ఫేస్ చేసిన తర్వాత నేను ఆటో రిపేర్ చేసుకోవడానికి కాస్త టైం పడుతుంది. ఈ డాల్ ని ఎలా డీల్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. దానికి ఒక మార్గం ఉంది కికో. నేను ఆ డాలర్ ని స్కాన్ చేశాను కదా, అప్పుడు ఒక బటన్ ని నేను గమనించాను. అది తన కడుపులోనే ఉంది. మనం ఆ బటన్ ని కనుక ప్రెస్ చేసామంటే అంతే, మన పని పూర్తయినట్టే. వేరే దారి లేదు, నా స్పెషల్ కిట్ ని యూజ్ చేస్తాను.
ఆ, ఏమిటిది? ఇప్పుడు కూడా నేను నమ్మలేకపోతున్నాను. ఇది ఒక అందమైన బొమ్మను అనుకున్నాను, కానీ ఇదే మనకు పెద్ద ప్రమాదంలా మారిందే. అర్రరే. కానీ కిక్కో, ఆ డాల్ తో పాటు ఇంకా ఎవరో ఉన్నారని చెప్పావు కదా, అది ఎవరు? ఇప్పుడే కనిపెడదాం. ఈ మొబైల్ ఆ డాల్దే. కాసేపు ముందు మాస్టర్ అనే ఎవరితోనో మాట్లాడారు. నాకు ఖచ్చితంగా తెలుసు, మాస్టర్ అనే ఎవరో దీన్ని యూజ్ చేసి దొంగిలించినట్టున్నాడు. కానీ నేను ఈ రోజు నా మొబైల్ ని ఇంట్లో మర్చిపోయి వచ్చాను. తనే ఆ చంపట్. తనే ఈ డాల్ తో మ్యూజియం లో ఉన్న వస్తువుల్ని దొంగిలించాడు. డాల్ ని నా దగ్గర నుంచి కాపాడడం కోసం స్మోక్ బాంబ్ ని వీడే షూట్ చేసినట్టున్నాడు. పాతాళంలో పని లేక భూమి మీదకి వచ్చావు, గతి లేక ఇక అయిపోయింది నీ పాట కాకా పీకా కోక. అంటే సార్ ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే యు ఆర్ అండర్ అరెస్ట్. బ్రహ్మాండం కికో అండ్ సూపర్ స్పీడు మళ్ళీ మీ జోడి ఈ సన్ సిటీకి వచ్చిన పెద్ద ప్రమాదం నుంచి కాపాడింది. శత్రువుల్ని ఒక పొగలాగా ఉఫ్ అని ఊదేసి తరిమేశారు. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ.